సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిక్కుల్లో పడ్డారు. న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కోర్టు నుంచి నోటీసులను అందుకున్నారు. విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయనకు. వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలను పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్నారు. గత ఏడాది ఏలూరులో నిర్వహించిన వారాహి విజయయాత్ర సందర్భంగా ఆయన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమాచారం సేకరిస్తుందంటూ ఆరోపించారు. మీరు డేటాబేస్ కలెక్ట్ మీ వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయటం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళిపోయి ఆ కంపెనీ నుంచి లీక్ అది ఎటు వెళ్ళిపోయింది. అదే చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారని నేను ఎప్పుడు అనలేదు. వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది, కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చెడ్డ పేరు తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసిన నేను ఏ రోజు చెప్పలేదు. ముఖ్యంగా వాలంటీర్స్గా పనిచేస్తున్న యువతకు ప్రత్యేకించి తెలియజేస్తాం. మీ భవిష్యత్తుకు కూడా మేమందరం అండగా నిలబడి ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఉద్దేశంలో ఒంటరి మహిళలను వాలంటీర్లు కిడ్నాప్ చేస్తున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తనకు సమాచారం అందిందంటూ ఆ సభలో పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని, దీనికి కారణం వాలంటీర్లేనంటూ విమర్శించారు. ఈ ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. ఆయనపై గుంటూరు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సాక్ష్యంగా మీడియాలో ప్రసారమైన వీడియోలు, దినపత్రికలు వచ్చిన కథనాల క్లిప్పింగ్స్ను ఈ పిటిషన్కు జత చేసింది. కొందరు వాలంటీర్ల వాంగ్మూలాలను న్యాయస్థానానికి సమర్పించింది. ఈ పిటిషన్లను కోర్టు విచారణకు స్వీకరించింది. ఐపీసీ 499, 500 సెక్షన్ల కింద పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. మార్చి 25వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు గుంటూరు 4th అడిషనల్ జిల్లా న్యాయమూర్తి జస్టిస్ శరత్ బాబు ఈ నోటీసులను జారీ చేశారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if